ఈ చిన్న బ్లౌజ్ కి ముందు భాగాల్లో లూజ్ వస్తుందని నాకు కామెంట్ చేశారండి. అక్క బక్కగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఉండదు కదా అక్క, ఎంత బాగా కుట్టినా సరే ముందు భాగాల్లో అనేది లూజ్ వచ్చేస్తుంది, కరెక్ట్ గా రావట్లేదని అడిగారండి. అదే ఇలా కిందకి డౌన్ చేసి ప్రతి ఒక్కరికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఈ రకంగా డౌన్ చేసుకుంటే అందరికి ఎలా సెట్ అయింది ఫ్రెండ్స్ చెప్పండి. ఇలా డౌన్ చేసుకోవటం వలన ఇంత క్లాత్ అనేది ఇందులోకి వచ్చి భాగం ఈ ముందు భాగం అనేది లూజ్ వచ్చింది. అలా కాకుండా మనం చేసిన మార్కింగ్ మీద ఇలా క్రాస్ గా లైన్ తీసుకొని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, మనకి వెనక భాగానికి సమానంగా ఈ భాగం అనేది అతికిద్ది. అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో వచ్చి చిన్న సైజు బ్లౌజ్ అండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంతకంటే చిన్న సైజు ఉండదు కావచ్చండి. ఒకవేళ జారిపోయి ఎంతకంటే చిన్న సైజు బ్లౌజ్ వచ్చిందంటే అది మా అమ్మమ్మదేనండి. చాలా బక్కగా ఉంటారామా. అయితే కామెంట్స్ లో సిస్టర్స్ ఏమడుగుతున్నారంటే, అక్క చాలా బక్కగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లు అయితే కుదరటం లేదు అక్క అని అయితే అడుగుతా ఉన్నారండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది వీడియో చేయగలుగుతున్నాను, కామెంట్స్ లో పెట్టిన వాళ్ళు కొంతమంది చేయగలుగుతున్నాను, కొంతమంది చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నానంటే ఒకటండి, నాకు గిరాక్ అనేది ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ ఉన్నా సరే మీకు ఎట్లయినా సరే వీడియో చేయాలనేది నా ప్రయత్నం. ఒకటి ఫ్రెండ్స్, కొంతమంది సిస్టర్స్ చేస్తున్నానని మీరు అనుకోవద్దండి. మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను చేస్తానండి. కాకపోతే మీరు అడిగిన టైంలో అలాంటి బ్లౌజులు వస్తే వెంటనే వీడియో చేస్తాను. లేకపోతే ఇప్పుడు మీకు చూపించాలన్నా నాకు బ్లౌజులు అనేవి కావాలి కదండి. బ్లౌజులు లేని నేను ఎలా చూపించగలను చెప్పండి. కానీ ప్రతి ఒక్క వీడియో మీరు అడిగింది ఎవరిది మిస్ చేయనండి. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు, ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలండి, నా వీడియోస్ లో ఫస్ట్ టైం 1 lakh వ్యూస్ అయితే దాటిందండి ఒక వీడియో. ఫస్ట్ టైం 1 lakh వ్యూస్ అయితే దాటిందండి ఒక వీడియో. అది 9 రోజులలోనే దాటింది ఫ్రెండ్స్. అంతా మీ సపోర్టేనండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి అయితే నమస్కారం చెప్తున్నానండి. కొంతమంది ఎక్కువ మాట్లాడుతున్నాను అంటున్నారు ఫ్రెండ్స్, ఎక్కువే మాట్లాడతలేదండి. ఇలా క్లియర్ కట్ గా మీకు చెప్తేనే కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. నేనేదో డల్ గా చెప్పాను అనుకోండి, మీకు యాక్టివ్ ఎనర్జీ ఎలా వస్తుందండి? నేను ఎనర్జీగా చెప్తేనే మీరు ఎనర్జీగా నేర్చుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, 1 lakh వ్యూస్ వచ్చినాయి అనే సంతోషం ఒకవైపు, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారనే సంతోషం ఇంకొకటి. మన వీడియోస్ కొత్త వారికి ఎంతో దూరం వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మేము ఈ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నాం అక్క, మేము ఆ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నాం అక్క అని చెప్పి చాలా ఊర్ల నుంచి ఊరి పేర్లతో సహా కామెంట్ చేస్తున్నారండి. అదంతా మీ దయ ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చి మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే వీడియోలు అనేవి ముందుకు తీసుకెళ్ళిద్దండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో రీచ్ అయ్యిద్దండి. వాళ్ళు కూడా సులభమైన పద్ధతిలో టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా, ఇప్పుడు భర్తకి భార్య అనేది ఏదో పని చేసి కొంచెం సపోర్ట్ గా నిలిచింది అనుకోండి, చిన్నవి కూరగాయలే కావచ్చండి, లేదా పిల్లలకు కొనిపించుకోవడమే కావచ్చు, లేదా చిన్న ఇంట్లో నిత్యావసరాలే కావచ్చు, ఇలాంటి వాటికన్నా హెల్ప్ చేయగలిగింది కదా ఫ్రెండ్స్. కొంతమంది అంటే చాలా మంది సిస్టర్స్ టైలరింగ్ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారండి. కాదు వాళ్ళు చూపించిన సేపు అనిపించింది అంటే ఈజీగా అనిపించింది, కటింగ్ కడిగి పోయినాక ఈజీగా అనిపించింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో వాళ్ళు చెప్పింది అది ఒక క్లాత్ పరుచుకొని ఆ కటింగ్ కూర్చున్నప్పుడు కష్టం అనిపించిద్దండి. అలాగే అప్పుడు ఏమనిపించిద్ది అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఈజీగానే ఉంది కదా, నాకు ఇక్కడ బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిందని అనుకుంటా ఉంటారండి. ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్తుంది ఒకటేనండి, చాలా సులభమైన పద్ధతిలో బ్లౌజులు కుట్టడం అనేది నేర్పించడానికి నేను మీ ముందుకు వచ్చానండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీ ముందుకు వచ్చాను. మీరు అది అవకాశం చేసుకొని టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూసి టైలరింగ్ నేర్చుకోండి. మీరు నాకు చేసే ఇంకో హెల్ప్ ఏంటిదంటే వీడియోని మాత్రం చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. అది యూట్యూబ్ అనేది చాలా మందికి రికమెండ్ చేసిద్ది. అలా ఇంకొంతమంది మన వల్ల ఇంకొంతమంది టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఏ ఒక్క వీడియో తీసుకోవడానికి ఉండదండి. ప్రతి ఒక్క వీడియో ఉపయోగమే. అందులో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్క వీడియో అండి, కంప్యూటర్ వర్కే కావచ్చు, కటింగ్సే కావచ్చు, స్టిచ్చింగే కావచ్చు, ఏదైనా కానీ ఒక వీడియోని మించి ఇంకొక వీడియో ఉందండి. అలాగే కొత్తగా నేర్చుకునే వారి కోసం టైలరింగ్ క్లాసెస్లు అనేవి 6 చెప్పానండి. ఆ 6లో మీకు బ్లౌజ్ బేసిక్స్ మొత్తం అంటే ఎంత కొలతలు తీసుకోవాలి, ఎంత సైజులు తీసుకోవాలి, ఎంత లూజులు తీసుకోవాలి, ఎంత నెక్స్ తీసుకోవాలి, ఎంత షోల్డర్లు తీసుకోవాలి, ఇలాంటివన్నీ
6 క్లాసుల్లో చెప్పానండి. మీరు అవి తెలుసుకోవటం వల్ల మీకు ఏమైద్దంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ అయిద్దండి. అంటే కొత్తగా ఇప్పుడు చూస్తున్న సిస్టర్స్ ఏం అడుగుతున్నారంటే అక్క బ్లౌజ్ పొడుగుని బట్టి చంక పొడుగు షోల్డర్ అంతా సొంతంగా పెట్టేస్తున్నారు కదా అక్క, మరి బ్లౌజ్ కి కొలవట్లేదు కదా అని అడుగుతున్నారండి. సిస్టర్స్ మీరు 6 క్లాసులు చూడండి. ఇంకా మన ఛానల్లో ముందు ముందు టైలరింగ్ క్లాసులు వస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి మీరు 6 చూడండి. మీరు ఎంత కొలతలు తీసుకోవాలి, ఆ కొలతకి తగ్గట్టు ఎంత షోల్డర్ తీసుకోవాలి. బ్లౌజ్ తో పని లేదండి. ఒక బ్లౌజ్ పొడుగు నడుము లూజు కొలుచుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ మనం ఓన్ గా మనం పెట్టేసుకోవచ్చు. ఆ క్లాసులు చూడటం వల్ల ఉపయోగం అదండి. చిన్న బ్లౌజ్ కి ముందు భాగాల్లో లూజ్ వస్తుందని నాకు కామెంట్ చేశారండి. అక్క బక్కగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఉండదు కదా అక్క, ఎంత బాగా కుట్టినా సరే ముందు భాగాల్లో అనేది లూజ్ వచ్చేస్తుంది, కరెక్ట్ గా రావట్లేదని అడిగారండి. వాళ్ళ కోసం నాకు 3 బ్లౌజులు వచ్చినాయి ఈ సైజ్ కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 3 బ్లౌజులు ఈ సైజు పెట్టి కుట్టాల. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి. ఈ బ్లౌజ్ కంటే ముందు ఆంటీ వేరే కాడ కుట్టించుకునేది అనమాట. ఆ బ్లౌజ్ ఇచ్చి ఉమా నాకు చెస్ట్ తక్కువ ఉంది కదరా, ఎవ్వరు కుట్టినా గానీ హ్యాండ్స్ వెనక నెక్ ఓకే, ముందు కాడికి వచ్చేలేక మొత్తం లూజు నాకు సెట్ కావట్లేదు అని చెప్పిందండి. ఇంక నేనైతే ఈ బ్లౌజు 5వ బ్లౌజు 6వ బ్లౌజు చాలా కుట్టించానులేండి. అయితే ఈ బ్లౌజ్ నేను కుట్టింది. మీకు ఒక్కసారి ఇట్లా రండి దగ్గరికి, దీంట్లో డిఫరెన్స్ ఏందో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ బ్లౌజ్ ఇలా పెట్టేశాను చూడండి. నేను ఇక్కడ క్రాస్ చేస్తుంటే చాలా మందికి పైకి పెక్కరాదక్క అని అంటున్నారు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే సిస్టర్, ఈ ముందు భాగాలు అనేది సాగుతాయండి. మనం ఎలా తీసినా ఈ ముందు భాగాలు అనేది సాగుతాయి. వెనక భాగం అనేది స్ట్రైట్ పీస్ తీసుకుంటాం కాబట్టి దీనికి సాగే గుణం ఉండదు. అదే ముందు భాగాలు అనుకోండి, మనం ఈ కప్స్ అంటే ఈ డాట్లు వేసినాక కంపల్సరీ ముందు భాగం అనేది సాగిద్దండి. అలాగే చెస్ట్ లేని వాళ్ళకి అంటే చిన్న సైజు బ్లౌజ్ చెస్ట్ లేని వాళ్ళకి వెనక దానికి సమానంగా ఇది పెట్టకూడదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వెనక భాగానికి సమానంగా ఇది పెడతారండి. ఇలా పెట్టడం వల్ల ఏమైద్దంటే, అలా వెనక భాగానికి సమానంగా పెట్టితే ఏమైద్దంటే, ఇప్పుడు చూడండి ఈ చెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఉండిద్దండి. అదే డిఫరెన్స్ మీరు తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు ఈ చెస్ట్ భాగం అనేది ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంది కదా, అలా వెనక భాగానికి ముందు భాగం కూడా సమానంగా పెట్టడం వల్ల ఈ చెస్ట్ అనేది ఇక్కడ ఉంటది. అప్పుడు ఆటోమేటిక్ మన ముందు భాగంలో లూజ్ వచ్చింది, జారిపోయినట్లు వస్తుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి ఈ బ్లౌజు ఎంత క్రాస్ పైకి ఉందో చూడండి. వెనక భాగానికి సమానంగా లేదు, అంటే సైడ్ కుట్లు కలిసినాయి, దీంట్లోకి సైడ్ కుట్లు అనేది కలిసినాయి. కానీ ఇది అనేది ఇట్లా మొత్తం పైకి వచ్చేసింది. ఇలా రావటం వల్ల వీళ్ళ చెస్ట్ అనేది కరెక్ట్ బాడీ మీద కరెక్ట్ గా ఉంటది అనమాట. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఉండదు కాబట్టి మనం ఈ లెంత్ అనేది ఎక్కువ తీయొద్దండి. అది కూడా మీకు ఇప్పుడు బోర్డు మీద రాసి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఫస్ట్ మీకు బోర్డు మీద కొలతలు చెప్తాను, ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ చెప్తాను. వీటిల్లో ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కొలతలు రాసుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ పొడుగు కొలుసుకుందాం అండి. ఈ షోల్డర్ మిడిల్ లో పెట్టేసి ఈ నడుము దాటి కాడ ఇలా ఎంత వస్తే అంత ఇగ్గి పట్టుకోవాలండి. ఇగ్గి పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ 13 ఇంచులు వచ్చింది. మనం 13.5 ఇంచులు తీసుకోవాలండి, 1/2 ఇంచు. అలా కాకుండా ఇంచు అయినా తీసుకోవచ్చు, 14 ఇంచులైనా తీసుకోవచ్చు అండి. నా అలవాటు ఏంటంటే 1/2 ఇంచే యాడ్ చేస్తానండి. కొంతమంది అంటే కుట్లలో క్లాత్ ఎక్కువ పట్టుకునే వాళ్ళు 1 ఇంచు కలుపుకోండి, తక్కువ ఒక 1/2 ఇంచు క్లాత్ కలుపుకునే వాళ్ళు 1/2 ఇంచు కలుపుకోండి. నేనైతే బ్లౌజ్ 13 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 13.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఒక 1/2 ఇంచు కలుపుకోవడంలో ప్రాబ్లం ఏమి లేదు, 14 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్లౌజ్ పొడుగు వచ్చేసి 13 ఫ్రెండ్స్, బ్లౌజ్ పొడుగు వచ్చి 13 ఇంచులు అండి. నేను 1/2 ఇంచు యాడ్ చేసుకున్నాను. మీరు కుట్లలో క్లాత్ అనేది ఎక్కువ కుట్టుకునే పని అయితే 1 ఇంచు అయినా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే కరెక్ట్ గా అడిగి కొడతాను కాబట్టి 1/2 ఇంచు యాడ్ చేశాను. మొత్తం కలిపితే బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 ఇంచులు అండి. ఇప్పుడు నడుము సైజు ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. చాలా మంది నడుము లూజు కరెక్ట్ కాదు, చెస్ట్ లూజ్ తోనే బ్లౌజ్ కట్ చేయాలని అంటున్నారండి. నన్ను అడిగితే చెస్ట్ లూజ్ కంటే చెస్ట్ లూజ్ ఎలాగైనా పెట్టచ్చండి. ఈ నడుము లూజ్ ఆధారంగా చంక లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ని బట్టి మనం బ్లౌజ్ అనేది కట్ చేయకూడదు. ఎక్కువ లూజ్ అయిపోయింది బ్లౌజ్ అనేది. నడుము లూజ్ నే బేస్ చేసుకోండి, మీకు షోల్డర్ కూడా కరెక్ట్ వస్తుందండి.
ఫ్రెండ్స్ చూడండి, నడుము లూజ్ వచ్చేసి 26.5 ఇంచులు ఉందండి. ఈ 26.5 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇదిగోండి, ఏం లేదు, ఈ 26 ఇంచులకి ఈ టేపుని 4 మడతలు వేసేసేయండి. దగ్గరకు రా. ఇదిగోండి ఫ్రెండ్స్, 6.5 మీద ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చిందండి, అంతే. నేను 6.5 రాస్తున్నాను, ఎందుకంటే 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం క్లాత్ అనేది తీసుకుంటాం కదండి, అందులో కూడా కవర్ చేయొచ్చు. నేనైతే నడుము లూజు 6.5 రాస్తున్నాను. ఫ్రెండ్స్, నడుము లూజ్ వచ్చి 26 ఇంచులు అండి. 26 ఇంచుల్లో 4వ భాగం డివైడెడ్ బై 4వ భాగం. మీరు సెల్లో నుంచి అయినా బాగించుకోవచ్చు అండి, లేదంటే టేపులో అయినా బాగించుకోవచ్చు. 6.5 ఇంచులు. ఇవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ కొలతలు పనికి వస్తాయండి. ఇప్పుడు చూడండి, నేను తీసుకుంది బ్లౌజ్ పొడుగు, అలాగే నడుము లూజు. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మీకు వెనక పట్టు చెప్పేస్తానండి. ఫస్ట్ బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 ఇంచులు ఉంది. అలాగే నడుము లూజ్ వచ్చి 4వ భాగం 6.5 ఇంచులు ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 ఇంచులు ఉంటే మనకి చంక పొడుగు 7.5 పెట్టుకుంటే సరిపోయిద్దండి. బ్లౌజ్ పొడుగు 13.5 ఉంటే చంక పొడుగు డైరెక్ట్ 7.5 మీరు ఎలా పెడుతున్నారు అక్క అని అడిగితే మన ఛానల్లో టైలరింగ్ క్లాసులు 6 ఉన్నాయండి. మొత్తం కొలతల గురించే ఉన్నాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవి చూసేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా అర్థమవుతాయండి. అలాగే నడుము లూజు 4వ భాగం వచ్చి 6.5 ఇంచులకి ఖచ్చితంగా 3 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే నడుము డాట్ల కోసం అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం మనకి ఎంత వచ్చిద్దండి, 9.5 ఇంచులు వచ్చిద్ది. ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ కి 26 అంటే బక్కగా ఉన్న వాళ్ళండి, చిన్న బ్లౌజ్ అనమాట. షోల్డర్, నెక్, షోల్డర్. ఫస్ట్ నెక్ చెప్తా. నెక్ వచ్చి 2 పెట్టుకోవాలండి. షోల్డర్ 3 పెట్టుకోవాలి. నెక్ 2, షోల్డర్ 3. ఇప్పుడు నెక్ డీపు. ఈ నెక్ డీప్ ఏం లేదు ఫ్రెండ్స్, కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇక్కడ మిడిల్ కి ఇలా పెట్టేసేయండి. చూడండి, దగ్గర దగ్గర 4.5 ఇంచుల మీద ఒక 2 గీతలు ఎక్కువ వచ్చిందండి. ఖర్చులతో కలిపి 5 పెట్టేసుకుందాము. 5 ఇంచులండి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి చక్కగా నోట్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని నేను మీకు ఎలా బ్లౌజ్ కట్ చేయాలనేది చూపిస్తాను. ఒకసారి నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మా ఆయనకి చెప్పి అట్లా స్క్రోల్ అయ్యేటట్టు, స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటట్టు కూడా పెట్టిపిస్తానండి, మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటది. ఇవన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బట్టే వెనక భాగం అనేది కటింగ్ ఉంటది. వెనక భాగం కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తే మనకు ముందు భాగం కటింగ్ అనేది వెనక భాగం పెట్టి ఉండిద్ది, కానీ ముందు భాగానికి కొలతలు ఏమి ఉండవండి. ఒక నెక్కు కాడ కొలత అనేది ఉండిద్ది, అది మీకు నేను కటింగ్ లో చెప్తాను. ఒకసారి అయితే నీట్ గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చి 26 సైజు బ్లౌజు. కొలతలు నేను చెప్పే ఏ కొలత అయినా నడుము లూజుని బట్టే చెప్తానండి, చెస్ట్ లూజుని బట్టి నేను చెప్పను. ఫ్రెండ్స్, ఈ ఆంటీ 3 బ్లౌజులు ఇచ్చింది కాబట్టి ఎలాగో మీకు కటింగ్ చెప్తున్నాను కదండి, 3 బ్లౌజులు అయితే ఒకసారి కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 బ్లౌజులు ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నానండి. ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకటే సైజ్ బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇలా సరి సమానంగా నీట్ గా ఇలా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఒక్కసారి మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్ ఏం పడతలేదండి, ఎందుకంటే మనకి కొలతలు అనేవి ఉన్నాయి కదా, డైరెక్ట్ కొలతలు అనేవి పెట్టేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 ఇంచులండి కుట్లతో సహా. నడుము సైజ్ వచ్చి 4వ భాగం 6.5, ఖర్చులు 3 ఇంచులు, 9.5 ఇంచులు అండి మొత్తానికి. ఇప్పుడు 13.5 ఇంచులు బ్లౌజ్ పొడుగు వస్తే చంక పొడుగు అని చెప్పాను కదండి ఇందాక బోర్డు మీద, అది ఇక్కడ పెట్టుకోవాలండి 7.5 ఇంచులు. ఫ్రెండ్స్, నా కటింగ్ లో నా మార్కింగ్ లో తేడా ఇదేనండి. అందరు ఆర్మ్ లూజ్ చెబుతారు, నేను ఆర్మ్ లూజ్ చెప్పనండి, చంక పొడుగు చెబుతాను. ఫస్ట్ స్టార్టింగ్ మనం బ్లౌజ్ పరుచుకోగానే పెట్టుకునేది బ్లౌజ్ పొడుగు, తర్వాత నడుము లూజు, ఆ తర్వాత చంక పొడుగు. ఇలా వచ్చేసిద్దండి బ్లౌజ్ ఈజీగా, కొత్త వారికి కూడా అర్థం అయ్యిద్ది. ఇప్పుడు నెక్ అండి, నెక్ 2 ఇంచులు చెప్పాను, ఇదిగోండి 2 ఇంచులు.
ఎందుకంటే బక్కగున్న వాళ్ళకి 2.5 పెట్టకూడదండి, భుజాలు అనేవి జారుతాయి. ఇంకొంచెం ఈ సైజు మీద ఇంకొంచెం పెద్దగా ఉంది అనుకోండి 2.25 అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆంటీకి కూడా 2.25 పెట్టచ్చండి. ఆంటీ భుజాలు జారుతాయి అని చెప్తుంది, అందుకని 2 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 3 ఇంచులు అండి. ఇది నెక్ అండి. ఈ ఫస్ట్ పెట్టేది నెక్ సైజు, ఆ తర్వాత పెట్టేదే షోల్డర్ సైజు. ఫ్రెండ్స్ మీకోసం నేను స్కేల్ కూడా తెచ్చానండి, లైన్లు అనేవి కొంచెం స్ట్రైట్ గా వేసి చూపించడానికి. ఫస్ట్ షోల్డర్ మార్క్ కలుపుకుందాం, ఆ తర్వాత చంక పొడుగు కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ డీపు 5 ఇంచులు తీసుకున్నానండి. ఇదిగోండి 5 ఇంచులు మార్క్ చేస్తున్నా. మార్క్ చేసినాక ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచులే పెట్టుకుందాం. పెట్టుకొని చక్కగా ఇలా ఒక స్కేల్ తీసుకోండి. నేనైతే డైరెక్ట్ మార్క్ చేస్తానులేండి, కొంచెం మీకు అర్థం కావడం కోసమే స్కేల్ అనేది తీసుకున్నాను. లైన్లు అనేవి స్ట్రైట్ గా కొట్టాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఒక డబ్బా షేప్ గీసుకోండి, అలాగే ఇటు చంక వైపు కూడా మార్కులు కలిపేసుకోండి. మనకి ఎల్ స్కేల్, ఆరంగులు స్కేల్ ఇలాంటివి ఏం అవసరం లేదండి, ఎందుకంటే అవి ఉన్నోళ్ళు యూజ్ చేసుకోండి, అందరికాడ ఉండవు కదా ఫ్రెండ్స్. లేనోళ్ళు కూడా చాలా సులభమైన పద్ధతిలో కట్ చేసుకోవాలనే నా చిన్న ప్రయత్నం అండి. నేనైతే ఏ స్కేల్ పట్టలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి అయినా ఓన్లీ హ్యాండ్ మార్కింగే. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చిన్న బ్లౌజ్ కాబట్టి ఈ చంక లోతు వచ్చి 1.25 ఇంచులు పెట్టుకోండి. 1.25 ఇంచులు పెట్టుకొని ఈ మార్క్ మీదుగా నీట్ గా రౌండ్ తీయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా. అలాగే ఇటువైపు జస్ట్ నెక్ వైపు 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ స్ట్రైట్ లైన్ మీద రానియండి. ఈ మార్క్ కాడికి వచ్చేలాకి రౌండ్ తిప్పుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్ గా రానిచ్చి ఈ మార్క్ మీద చక్కగా ఇలా రౌండ్ తిప్పుకోండి. ఇప్పుడు మార్కింగ్ అయిపోయిందండి. వెనకపట్టు మీరు చేయాల్సింది ఒక్కటే, కంపల్సరీ కొలత బ్లౌజ్ పెట్టి మనం పెట్టిన కొలతలు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ చంక, ఈ చంక చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ మీద కుట్టు వదిలేసేయండి. కుట్టు వదిలేసేసి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అక్కడి నుంచి ఇలా నీట్ గా కొలుచుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా సరిపోయిందండి. ఈ ఆంటీకి ఖర్చులు కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ కొలత అనేది నేను పెట్టేస్తున్నా. అదే ఖర్చులు ఇట్లా కొంచెం తక్కువ ఉన్నాయి అనుకోండి, మనం ఇది అనేది ఇలా పెంచుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చంక సరిపోయింది కాబట్టి నెక్ కూడా చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ మీద 1/2 ఇంచు కుట్టు వదిలేసాను కదా, ఈ మార్క్ దగ్గర నుంచి కొలుసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, భుజం కుట్లు 2 ఇలా కలిపి పట్టుకొని ఇదిగోండి ఇలా మనం వేసిన లైన్ మీదే స్ట్రైట్ గా రానిచ్చేయాలండి. ఇలా రానిచ్చినప్పుడు ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది కొలత బ్లౌజ్ బయటికి రావాలి. ఎందుకంటే మనం ఈ నెక్ కుట్టుకునేసరికి ఆ 1/2 ఇంచ్ అనేది దిగి కరెక్ట్ గా నెక్ అనేది సరిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను బోర్డు మీద చెప్పిన కొలతలు, బ్లౌజ్ మీద మార్క్ చేసిన కొలతలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి కదండి. ఇప్పుడు ఈ పార్ట్ ని బట్టే ముందు పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను మార్క్ చేసిన తర్వాతే కొలత బ్లౌజ్ పెట్టి మీకు కొలిసి చూపించాను. ఒక్కసారి ఈ బ్లౌజ్ చూడండి, మనకి కొలత పట్టడానికి కూడా కరెక్ట్ గా లేదు, అంతా నలిగిపోయినట్లుంది బ్లౌజ్. అయినా కూడా నేను మార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా గీసాను. ఫ్రెండ్స్ మీకు నేను చెప్పే కొలతలు గాని కటింగ్ గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మన వీడియో రీచ్ అయ్యిద్దండి, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ నేను మీకు టైలరింగ్ లో ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేయమంటున్నాను కదండి. కొంతమంది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, నేను ఇంత మంచిగా కూడా మీకు వీడియోస్ పెడుతుంటే నీకు 70 ఏళ్ళ 80 ఏళ్ళ అని పెడతా ఉండారండి కామెంట్లు. అలా పెట్టడం వల్ల కొంచెం కామెంట్లు చూడాలంటే కొంచెం మైండ్ అనేది అప్సెట్ అవుతా ఉందండి. ఫ్రెండ్స్ దయచేసి నేను 10 మందికి ఉపయోగపడే వీడియోలు పెడుతున్నాను కాబట్టి, అంటే నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. చేయదలుచుకుంటే మంచి కామెంట్లు చేయండి, లేదంటే అసలు చేయమాకండి. ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీని ఆధారంగానే ముందు పార్ట్ కటింగ్ చేసుకుంటామండి. ఇంకా నేను కొలత బ్లౌజ్ ఉపయోగించేది ఓన్లీ నెక్ కే ఉపయోగిస్తానండి. నేను మీకు పర్ఫెక్ట్ కొలత చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వేసిన 3 పీసుల్లో ఒకటి పెద్దగా ఉందండి. చూడండి
కాసేపు ఈ పీస్ అనేది పక్కకు పెట్టేస్తాను. పక్కకు పెట్టేసి ముందు హ్యాండ్స్ తీసేసుకున్నామండి. యాంటీ ఇది చిన్న బ్లౌజ్ అయినప్పటికి కూడా ఇవి కొంచెం పన్నా తక్కువ ఉన్నాయి కదండి, అందుకని ముందు హ్యాండ్స్ అనేది తీసేసుకుంటే బెటర్. అందుకని హ్యాండ్స్ తీసేస్తున్నానండి. ఏమన్నా చివర్లు హెచ్చు తగ్గులు ఉంటే ఇలా నీట్ గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇవి సాదా జాకెట్లు కాబట్టి ఖచ్చితంగా హెమ్మింగ్ పెడతామండి. హెమ్మింగ్ కోసం ఇలా 1 ఇంచు వరకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చెప్పేది సింపుల్ హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్ కి చాలా మార్కులు అవసరం లేదు ఫ్రెండ్స్. నన్ను అడిగితే చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు అండి. ఇటు చూడండి, ఇలా హ్యాండ్ హైట్ ఆల్రెడీ మనం చేతి పనికి క్లాత్ అనేది తీసుకున్నాము. ఈ మార్క్ దగ్గర నుంచి ఇదిగోండి హ్యాండ్ హైట్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కు కుట్టు కోసం 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదిగోండి ఈ పై మార్కు ఒక్కసారి టేప్ పెట్టి ఇది హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఇప్పుడు చూసుకునేటప్పుడు ఈ మల్చ క్లాత్ కూడా చూసేసుకోవాలి. 10 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఈ 10 ఇంచులు ఈ చివరి కూడా పెట్టేసేయండి. పెట్టేసేసి ఇది మనము ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే 5.5 ఇంచుల వరకు హ్యాండ్ పొడుగుంటే చంక డౌన్ అనేది 2.5 తీసుకోమంటున్నా. ఇంకా లేదా 6, 7, 8, 9, 10, 11, 12 ఇంకెంత అయినా కానివ్వండి 3 ఇంచులు తీసుకోమని చెప్తున్నానండి. ఈ 3.5 తీసుకుంటారండి. 3.5 తీసుకున్నా ఓకే పర్వాలేదు. అది కొంతమందికి ఏంటంటే చంకలో లూజ్ వస్తుందండి. ఈ డౌన్ అనేది ఎక్కువ దిగుతుంది కదా, అందుకోసం చంకలో ఫిట్నెస్ అనేది రాదు, లూజ్ అనేది ఎక్కువ వస్తుంది. 3 తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు, ఇష్టం అండి. నా కొలతలో నేను చెప్పేది ఏంటంటే 3 తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ మార్కులు 2 కలిపేసుకోండి. ఇంతేనండి. హ్యాండ్ అనేది ఎంత సింపుల్ గా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకంటే అసలు కొలతలు కానీ కటింగ్లు కానీ చెప్పడమే రావట్లేదంటండి. ఎందుకో ఏమో ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది సూపర్ గా చెప్తున్నావు అక్క అని కామెంట్స్ పెడితే, గిట్టని వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నీకు చెప్పటమే రావట్లేదు అది ఇదని కామెంట్ పెడతా ఉండారండి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏది కామెంట్ పెట్టినా తీసుకోవాలి కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ పొడుగు మీద టక్స్ ఇచ్చాను. ఈ టక్స్ కాడి నుంచి 1/2 ఇంచు పక్కకి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ తీస్తున్నాను చూడండి. ఇలా చివరి దాకా తీయద్దండి, ఇక్కడ మనం కుట్లు వేసుకోవడానికి ఉండాలి. ఇలా కుట్లు వేసుకోవడానికి క్లాత్ ఉంచితే ప్లస్ గుర్తు అనేది మనకి ఆటోమేటిక్ గా సైడ్ జాయింట్లు వేసినప్పుడు వచ్చేసిద్దండి. ఇలా కొంచెం ముందుకే 1/2 ఇంచ్ గ్యాప్ తో తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాత్రం క్రాస్ తీసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ముందు భాగాలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ముందు భాగాలు కట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం వేసుకునే క్రాస్ అనేది ఓపెన్స్ వైపు వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇంకా తిరుగు ఉండదండి, పర్ఫెక్ట్ క్రాస్ వచ్చిద్ది, బ్లౌజ్ అనేది చాలా బాగా కుదిరిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఈ చంక రౌండ్ అనేది ఈ కార్నర్స్ వైపు, ఈ అంచులు ఓపెన్స్ వైపు ఉండాలండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడండి 2.5 ఇంచులు మలుచుకోండి. ప్రతి ఒక్కరికి 2.5 ఇంచులు అని చెప్తున్నారు, ఎలా సెట్ అయ్యిద్ది అక్క అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా సెట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. మీరు ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి, మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. చాలా మంది సెట్ అవుతున్నాయి అక్క, మీరు చెప్పే కొలతలు పర్ఫెక్ట్ ఉన్నాయి అని అంటున్నారు. మీరు కూడా కొత్తగా చూసే ఫ్రెండ్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది 2.5 ఇంచులు మలిచానా లేదా మీకు ఎలా తెలియాలి? 2.5, 2.5 కాదండి, సారీ 2.5 మలిచానా లేదా మీకు ఎలా తెలియాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 2.5 ఇంచులు మలిచాను. ఎందుకంటే నాకు మలిచి అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఇలా 2.5 ఇంచులు మలుచుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే ఎంత పర్ఫెక్ట్ కటింగ్ అనేది మీరు మిస్ అవుతారు. చివరి వరకు చూడగలిగితేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేసిద్దండి. అందుట్లో ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అండి, మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ మొత్తం ఇక్కడ వరకు వేసేసానండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నా పద్ధతి అండి, కటింగ్ చేసేది నా పద్ధతి, నా కొలతలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్కేల్ కూడా నేను వాడనండి, మీకోసం మాత్రమే వాడుతున్నాను. ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకున్న తర్వాత మనకి జరిగే మ్యాజిక్ అంతా ఏడే ఉండిద్దండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా, చెస్ట్ మీడియం ఉన్న వాళ్ళకైనా జరిగే మ్యాజిక్ అంతా ఇక్కడే ఉండిద్దండి.
ఈ సైడ్ జాయింట్లలోనో మరి ఇంకేదో ఏదో కాదండి. వేరే వేరే డిజైన్లకి అయితే నేను ఒప్పుకుంటాను కానివ్వండి, బోట్ నెక్కులు కావచ్చు, వేరే వేరే డిజైన్లు కావచ్చు, స్క్వేర్ నెక్ కావచ్చు, లేదా స్టార్ నెక్ కావచ్చు, లేదా కొండ మెడ కావచ్చు, ఇలాంటి వాటికి కొలతలు మారుతాయి, షోల్డర్ వెడల్పులు మారుతాయి అంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఒక రౌండ్ నెక్ మెడకి మెథడ్లు అనేవి ఉండవండి. మెథడ్లు అనేవి ఎప్పుడు ఉపయోగించాలంటే మనకు బ్లౌజ్ కటింగ్ రానప్పుడు ఉపయోగించాలండి. నేను వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నాకు బ్లౌజ్ కటింగ్ రాలేదనుకోండి, నేను ఈ మెథడ్ ఆ మెథడ్ అని చెప్పొచ్చు. నా దగ్గర పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఆంటీ నాకు ఈ బ్లౌజ్ ఇస్తే నేను వాడింది దేనికి? బ్లౌజ్ పొడుక్కి, నడుము లూజుకి. ఇంక ఏ కొలత అయినా నేను నా ఓన్ గా తీసుకున్నాను కొలత అనేది. అలా పర్ఫెక్ట్ కటింగ్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు చంక లూజులు ఎంతకు వస్తాయి? ఇప్పుడు చంక లూజు, ఇప్పుడు ఈ చంక దగ్గర ముడతలు వస్తాయి అంటారు, లేదా ఎక్కడ ముడతలు వస్తాయి అంటారు. అవి ఎప్పుడు వచ్చింది? మనకు బ్లౌజ్ కటింగ్ రానప్పుడు అవి వస్తాయి. అదే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ మనం నేర్చుకుని ఉన్నాం అనుకోండి, అలా ముడతలు వచ్చే బ్లౌజ్ ఇచ్చినా సరే ఆ కొలత మనం పెట్టాం, మన దగ్గర ఉన్న కొలతలే పెడతాం. కాబట్టి అలాంటి ఏమి మిస్టేక్స్ రావండి. మీరు ఎలాంటి కటింగ్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో చాలా ఉపయోగకరం అండి. ఇప్పుడు ముందు నెక్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందు నెక్ కోసం ఇలా స్ట్రైట్ గా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ముందు నెక్కులకు కూడా కొలతలు ఉంటాయండి. 5 ఇంచుల నుంచి 7 ఇంచులకు తీసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా మన టైలరింగ్ క్లాసుల్లో చెప్పానండి. కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మన ఛానల్లో అసలు ఎలాంటి వీడియోస్ ఉన్నాయో ఒక్కసారి చూడగలిగితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు 7 ఇంచుల కంటే ఎక్కువ తీసుకుంటే ఏమైద్ది అక్క అంటే భుజాలు దారుతాయండి, నెక్ డీప్ ఎక్కువ అయింది. మనము వెనక నెక్ కోసం 8 నుంచి స్టార్ట్ చేస్తామండి. 8, 9, 10, 11 వరకు వెనక నెక్కులు డీప్ అనేది పెట్టుకుంటాం. మనం ముందు నెక్కులకు వచ్చేసి 5 నుంచి 5, 5.5, 6, 6.5, 7 ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ లావుండి డీప్ వేసుకునే వాళ్ళు ఫైనల్ 8 ఇంచులు పెట్టుకోండి. 8 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఆ బ్లౌజులు అనేవి సెట్ కావండి. ఇప్పుడు ఈ యాంటీకి వచ్చి నేను ఎంత పెడుతున్నాను, స్టార్టింగ్ 5 ఇంచులు మాత్రమే పెడుతున్నా. 5 ఇంచులు పెట్టిన తర్వాత వెనక నెక్కుకి ఎలాగైతే మనం 2 ఇంచులు తీసుకున్నామో దీనికి కూడా 2 ఇంచులు తీసుకున్నామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ అనేది కొంచెం వంకర పోయిందండి. దీన్ని బేస్ చేసుకొని పెడుతున్నాను 2 ఇంచులు. ఈ 2 ఇంచులు ఈ 5 ఇంచులు పొడుగు పెట్టాను కదండి, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నామండి. డబ్బా షేప్ లో డ్రా చేసుకోండి. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఈ వెనక భాగం అనేది పక్కకు పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే వి షేప్ అన్న వస్తుంది, లేదా చంక వైపు నెక్ అనేది పీకేస్తుంది. అది ఎప్పుడు జరిగిద్దంటే మనం ఏ రౌండ్ తీసుకున్నా ఈ లైన్ లో తీసుకోవాలండి. దీన్ని ఇలా మాత్రం క్రాస్ రానియద్దు. క్రాస్ రానిస్తే ఏమైద్దంటే ఈ చంక కుట్టేసరికి ఇది ఇట్లా గుంజినట్టు అయిద్దండి, అది సెట్ కాదండి, అలా వద్దు. అలాగని చెప్పి రౌండ్ అనేది ఇలా తీయద్దండి, ఈ టైప్ లో తీయద్దు రౌండ్. అలా తీసినా కూడా సెట్ కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బా షేపు కార్నర్ లో 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇదంతా ఫ్లాట్ గా రానియాలండి. ఫ్రెండ్స్ నేనే కొలత చెప్పినా ఇలానే ఉంటదండి, కాకపోతే సైజులు మారుతాయి. అంతేగాని రౌండ్ నెక్స్ లో చాలా అనేక రకం మెథడ్లు అయితే ఉండవండి. మనము ఓన్లీ కొలతలని బేస్ చేసుకొని కుట్టుకోవటమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్లాట్ గా తీసుకున్నాను. ఈ లైన్ అనేది స్ట్రైట్ గా రానిచ్చాను. సేమ్ ఇందాక వెనక మేడ ఎలా కలిపానో అలా డాట్ వేసుకొని ఈ డాట్ మీదుగా రౌండ్ తీసాను. ఇలా తీసుకున్నారంటే మీకు సూపర్ రౌండ్ వచ్చిద్దండి. ముందు భాగం అనేది ఫిట్టింగ్ కూడా బాగుంటది. అలాగే చంకలోది తీసుకున్నాం. ఈ చంకలోది తీసుకోవడానికి ముందు ఈ మార్కులన్నీ నీట్గా కలిపేస్తానండి. కలిపేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచు ఈ రౌండ్ తిరిగే కాడ మార్క్ పెట్టుకొని ఇదంతా లైన్ మీద కానీ రానియాలండి. ఎక్కడికి వచ్చేసరికి లోపలికి తీసుకొని మళ్ళా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి తేడా ఏందో నేను చూపిస్తాను. ఇలా చంక రౌండ్ 1/2 ఇంచు లోతు తీసుకున్నాక ఒకసారి 5 ఇంచుల ముందు నెక్ తీసాం కదండి, ఈ నెక్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఉక్సులు పట్టి ఎటువైపు ఉందో అటువైపు కొలుచుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, షోల్డర్ కుట్టు. ఈ షోల్డర్ కుట్టు ఈ మార్క్ మీద పెట్టి చూడండి, నేను చూపించిన విధంగా నేను వేసిన మార్క్ మీద కరెక్ట్ గా వచ్చిందండి. ఇలా కరెక్ట్ గా రాకూడదు, ఈ ఉక్ అనేది ఇలా కొంచెం బయటకు అనేది రావాలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను పైకి. కొంచెం ఇలా పైకి అడ్జస్ట్ చేశానండి.
మళ్ళీ ఒకసారి కొలుచుకుంటాను. సేమ్ ఇందాక ఎలా కొలిచానో అలాగనే కొలుస్తున్నానండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా మీకు కొలిచి చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా ఈ ఉక్స్ అనేది బయటికి రావాలండి. ఉక్స్ మొత్తం కాదు, ఈ పైన తగిలించుకుంటాం కదా అది బయటకు రావాలి. ఇలా ఎందుకు రావాలక్క అని అడిగితే ఈ నెక్కు కుట్టుకున్నప్పుడు అంత ఖర్చు అనేది కిందకి దిగిద్దండి, అందుకోసం రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే 1.5 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచు పోతుందండి, ఈ డాట్కి 1/2 ఇంచు పోయిద్ది, ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి 1/2 ఇంచు పోయిద్ది. ఈ మూడిటికి కలిపి ఒక్కటేసారి 1.5 ఇంచులు మార్క్ తీసుకోండి. మార్క్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఉక్సులు పట్టి చూడండి, ఈ ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ పై దాకా ఎంత వస్తే అంత కరెక్ట్ గా మార్క్ తీసుకోండి. చూడండి ఇలా కరెక్ట్ గా తీసుకున్న తర్వాత ఈ లైన్ అనేది క్రాస్ గా ఇందులో కలిపేయాలండి. ఇప్పుడు నీకు ఇక్కడ మ్యాజిక్ అని నేను ఎందుకు అన్నానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా వచ్చిందండి, మనకు మార్క్ అనేది ఎడకొచ్చింది. మనము సాధారణంగా ముందు పాటలు కొలతలు అనేక రకాలు విని ఉన్నామండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ 2.5 ఇంచులకు ఒక మార్కు వేసుకోమని చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ ఈ వేసే డాట్ కోసం 2 ఇంచులు మళ్ళీ మార్క్ తీసుకోమని చెప్తారు. ఆ తర్వాత హైట్ వచ్చి 2 కావచ్చు, 2.5 కావచ్చు. ఇలా చెప్పేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా డాట్ వేసుకోమని చెప్తారు. అలాగే ఇప్పుడు చూడండి ఇది ఎలా తీసుకోమని చెప్తారు. ఇప్పుడు ఏమైంది, ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఇందులో కలిసింది. ఇది కలవటం వల్ల ఇంతనే కాదండి, ఇప్పుడు ఈ మార్క్ అనేది ఎలా వెళ్ళిపోయింది. మనకి ఇంత క్లాత్ అనేది తీసేయటం వల్ల వీళ్ళకి ఈ ముందు భాగాల్లో లూజ్ రాదండి. అదే ఇలా కిందకి డౌన్ చేసి ప్రతి ఒక్కరికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఈ రకంగా డౌన్ చేసుకుంటే అందరికి ఎలా సెట్ అయింది ఫ్రెండ్స్ చెప్పండి. ఇలా డౌన్ చేసుకోవటం వలన ఇంత క్లాత్ అనేది ఇందులోకి వచ్చి భాగం ఈ ముందు భాగం అనేది లూజ్ వచ్చింది. అలా కాకుండా మనం చేసిన మార్కింగ్ మీద ఇలా క్రాస్ గా లైన్ తీసుకొని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, మనకి వెనక భాగానికి సమానంగా ఈ భాగం అనేది అతికిద్ది. అలాగే ఈ క్రాస్ తీసుకోవటం వల్ల ఈ ముందు భాగాల్లో లూజ్ అనేది రాదు. ఆమె చెస్ట్ ఎంత ఉందో అంత మాత్రమే కుట్టు అనేది పడిద్ది. అది ఎలా అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా లైన్ అనేది వేసుకున్నాను. ఎక్కడైతే మీకు ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకేమన్నా ఇక్కడ డౌట్ అనేది ఉంటే నేను చెప్పిన కటింగ్ అలాగే ఈ కటింగ్, ఈ 2 రకాల కటింగ్ అయితే చేసి చూడండి, డిఫరెన్స్ అనేది మీకు కనపడుతుందండి. ఒకటి ఫ్రెండ్స్, ఈ కటింగ్ వరకు చూసి ఆపేయద్దండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పార్ట్ 2 పోస్ట్ చేస్తాను. అది కూడా చూస్తే మీకు ఈ డాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వస్తుందండి. మీరు ఇదంతా చూస్తేనే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా ముందు భాగం మార్కింగ్ అనేది ఎంత బాగా కనపడుతుందో. ఇలా మార్కింగ్ కనపడినప్పుడు అర్థమైద్దండి మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ అనేసి. ఇప్పుడైతే ముందు భాగాలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు ఎటు వీలుగుంటే అటే కట్ చేసుకోండి. ఒక దగ్గర నుంచి కట్ చేయాలన్నది ఏమి లేదు. మీకు చెయ్యి ఎలా తిరిగితే అటు నుంచే స్టార్ట్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే నాకు ఇలా చెయ్యి తిరుగుతుందండి, ఇలా కట్ చేస్తున్నా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న టిప్స్ అండి. కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, అమ్మో ఇలా కట్ చేయకూడదేమో అలా కట్ చేయకూడదేమో అని. లేదండి, ఎలా కట్ చేసినా మనం చేసుకునే మార్క్ మీద కట్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ముందు పెట్టిన మార్క్ మీదనే కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇచ్చిన మార్క్ మీదనే కట్ చేస్తాను. నేను చెప్పే కొలత అనేది పర్ఫెక్ట్ ఉండేది ఫ్రెండ్స్. నేను కొలతలు చెప్పాలన్నా మార్కింగ్లు చెప్పాలన్నా నేను అసలు దేనికి భయపడనండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముందు భాగంలో ఈ యాంటీ చెస్ట్ ఎంత ఉందో అంతే వచ్చిందండి, లూజు అలాంటిది ఏమి రాదు ఫ్రెండ్స్. నడుము బెల్ట్లు అంటే ఇవి ఇప్పుడు వెడల్పు అనేది తక్కువే వచ్చినాయి కదండి, అంటే పొడుగు యాంటీ చిన్న సైజు కాబట్టి సరిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే షేప్ పట్టీలు కూడా తీసుకున్నామండి. ఇదిగోండి హ్యాండ్స్ ఎందుకు ముందు తీసానంటే చూడండి ఫ్రెండ్స్, ఇవి పన్నా తక్కువ ఉన్నాయి. అలాగే యాంటీ అనేది 70 సెంటీమీటర్లు ఏమో తెచ్చుకుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ మీకు ఈ బొమ్మలు ఇవన్నీ ఉండటం వల్ల కెమెరాలో కనపడకపోవచ్చు అండి. నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కుట్టి ఎడకుందండి, ఖర్చులు ఎక్కడికున్నాయి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అండి
ఇక్కడికి ఉంది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే నడుము సైడ్ షేప్ బెల్ట్ అండి, ఇక్కడ వరకు ఉంది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలండి. ఇలా షేప్ ఇచ్చేసుకొని షేప్ బట్టి అనేది కట్ చేసుకున్నాము. అలాగే ఇందులో ఇంక 2 వెళ్తాయేమో చూద్దామండి. ఒకవేళ ఏమన్నా అతుకులు పడేది ఉంటే కుట్టేటప్పుడు అతుకులు వేస్తాను. ఇలా 2 వచ్చినాయి అండి. ఏమన్నా కాటన్ క్లాత్ ఉంటే లోపల ఒత్తుగా ఉండటానికి వేస్తాను. ఇందులో మెడ పట్టీలు ఇవన్నీ తీసుకుంటానండి. ఇప్పుడు ఇందాక ఇంకొక పీస్ పెట్టాను కదండి, ఈ పీస్ కూడా కటింగ్ అనేది చేసేస్తాను. ఇదిగోండి సేమ్ ఇది కూడా క్రాస్ పెట్టేసుకొని ఆల్రెడీ కట్ చేసిన భాగం అనేది ఉంది కదండి, ఇలా క్రాస్గా కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంత. ఎందుకు పక్కకు పెట్టానంటే ఇది పన్నా ఎక్కువ ఉంది కదండి, కొద్దిగా హ్యాండ్స్ అనేది తక్కువ పన్నా ఉన్న వాటికి కొద్దిగా లెంత్ తగ్గుతాయి, ఎక్కువ పన్నా ఉన్న వాటికి లెంత్ పెరుగుతాయి. మనం ఇలా సపరేట్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి, కటింగ్ అనేది మనకి కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా కట్ చేసుకుంటాం కాబట్టి పక్కకు పెట్టేశానండి. ఫ్రెండ్స్ నా కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకేనండి నేను చేసే వీడియోకి ఎనర్జీ. చాలా మందికి స్టిచ్చింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారండి నా ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఇదిగోండి ఆల్రెడీ చేతి పనితో సహా తీసుకున్నాను కాబట్టి ఇవి ఎంత ఉందో అంత తీసేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు నడుము బెల్ట్. ఇందులో షేప్ పట్టీలు ఎక్కువ వస్తాయండి ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా. ఇదిగోండి నడుము బెల్ట్ కూడా తీసేసాను. ఇప్పుడు షేప్ పట్టీలు చూడండి ఫ్రెండ్స్, 4 వస్తాయండి. అంటే ఇటువైపు 4 వస్తాయి, ఇటువైపు 4 వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ షేప్ పట్టీ ఇలా పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు ఒక్క మెసేజ్ అనేది నేను పైన పోస్ట్ చేస్తానండి. ఆ అమ్మకి 50 years ఉన్నాయంట. డబ్బులు టైలరింగ్ నేర్చుకోవడానికి ఎన్నో డబ్బులు కట్టిందంట అండి. దగ్గర 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కూడా ఖర్చు చేసిందంటండి. స్వయంగా ఆమె మెసేజ్ చేసింది. చాలా పెద్ద మెసేజ్ అండి ఆ మెసేజ్. నాకు మీ వీడియో పోస్ట్ అనేది నా సెల్లోకి వచ్చిందమ్మా. నేనైతే ఫస్ట్ టైం నీ వీడియో అనేది చూస్తున్నాను. నేను ఎన్నో చోట్ల ఎన్నో డబ్బులు కట్టి టైలరింగ్ పోయాను కానీ ఇంత క్లారిటీగా అయితే నాకు చెప్పిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం నీ వీడియో చూస్తున్నాను కానీ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. లైక్ చేశాను, సబ్స్క్రైబ్ చేశాను, మీ ఛానల్ ఫాలో అవుతాను. మీ నెంబర్ ఇవ్వండి అమ్మా. మీకు నా బాధలు కొన్ని ఉన్నాయి చెప్పుకుంటాను. అలాగే నాకేమైనా డౌట్లు ఉంటే అడుగుతానంటే నెంబర్ మాత్రం ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అందరికి నెంబర్ ఇస్తానండి, ముందు వీడియోలు ఇస్తా, ఇవ్వకుండా ఏముందను. కాకపోతే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి కొద్దిగా మా అబ్బాయితో ఇబ్బంది పడుతున్నానండి. అలాగే బ్లౌజులు కస్టమర్స్ అనేది కొంచెం నేను టైంకి అందిలేకపోతున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగటం, వాళ్ళకి టైంకి లేకపోవటం అనేది. వాళ్ళు ఏందమ్మా లేట్ చేస్తున్నావు, వీడియోలు తీసుకుంటున్నాము, బ్లౌజులు అనేది ఆపుతున్నావు అని చెప్పి అంటా ఉండారండి. వాళ్ళకి న్యాయం చేయాలి ఫ్రెండ్స్, నేను మీకు న్యాయం చేయాలి. అలాగే నా బిడ్డను చూసుకోవాలి. ఇన్ని ఉంటాయండి. ఫోన్ నెంబర్ ఇస్తే కొంచెం మీరు అనేది ఆ వాట్సాప్ లో అయినా ఫోన్ లైన్ చేస్తూ ఉంటారు కదండి, కొద్దిగా నేను మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అందుకోసమే నేను ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయట్లేదండి. ఫ్రెండ్స్ ముందు అయితే నేను ఇస్తానండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నెంబర్ ఇస్తాను. నా సిస్టర్స్ అండి మీరు. నేను నాకు వచ్చిన స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా మీకు నేర్పుతాను. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే కొలతలు చెప్పాను, అలాగే కటింగ్ చెప్పాను. రేపు స్టిచ్చింగ్ వీడియో కూడా ఒక బ్లౌజ్ అంటే 3 బ్లౌజులు పెట్టాలండి, సేమ్ ఉంటాయి కదా. ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చెప్తాను, అది ఎలా కుట్టుకోవాలనేది మీకు ఐడియా వచ్చేసిద్ది. టైం చూడండి, నైట్ 10:45 అండి. మా ఆయన పొద్దున్నే పనికి వెళ్ళి నేను బ్లౌజులు కుట్టుకుంటూ మీకు రోజుకొక వీడియో 2-3 రోజులు పోస్ట్ చేయలేదు కదండి. రోజుకొక వీడియో అయినా అందించాలా, సులభమైన పద్ధతిలో ఒక్క వీడియో అయినా పెట్టగలిగి
మీరు టైలరింగ్ నేర్చుకోవాలన్నదే నా ఉద్దేశం అండి. ఈ టైం దాకా వీడియో తీసుకొని అది ఎడిటింగ్ చేసుకొని కొనుక్కోపోయే లేక 1-2 అయిద్దండి. ఫ్రెండ్స్, మా కష్టాన్ని గుర్తించి మీరు ఇవ్వగలిగింది ఒక లైక్ అండి. వీడియో చూసేటప్పుడు ఒక్క లైక్ ఇస్తే అది ఎంతో మందికి రీచ్ అయ్యి నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు అందియాలని ఉండిద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.